హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన్విక క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఒక బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ అనేది తయారు చేశాను నేను. అది ఎలా చేశాను, ఎలా కట్ చేశాను అనేది ఈ వీడియోలో పూర్తిగా చూసేసేయండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వాల్ హ్యాంగింగ్ తయారు చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నప్పుడు అంటే కుక్కర్ కానీ మిక్సీ కానివ్వండి, వీటికి వచ్చే బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సెస్ని వేస్ట్గా పడేయకుండా వాటితోటి చాలా అనేది క్రాఫ్ట్స్ అనేది చేసుకోవచ్చు. మన ఇంట్లో డెకరేషన్స్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చేసుకోవచ్చు. ఎలా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఇంకా మరెన్నో వీడియోస్ చేస్తాను. మనకి ఇక్కడ కావాల్సింది ఎక్స్ట్రా ఏమిటంటే పెయింటింగ్ బ్రష్, ఒక 2-3 కలర్స్ పెయింట్స్, ఇంకా చార్ట్ ఒకటి కావాలి. దాన్ని బేస్ చేసుకొని మంచి వాల్ హ్యాంగింగ్ అనేది ఈజీగా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలా అనేది వీడియోలో పూర్తిగా చూసేసేయండి. నేనైతే చాలా ఈజీగా చేసేసాను. ఈ వీడియో కూడా 5 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోయింది. చూసేసేయండి అందరూ. నేనైతే ఒక బాక్స్ తీసుకున్నాను. ఆ బాక్స్ని మొత్తం కట్ చేసేసి ఒక బటర్ఫ్లై షేప్లో మంచిగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక దాని మీద చార్ట్ కూడా పెట్టి దాని చార్ట్ని కూడా కట్ చేసుకున్నాను. కట్ చేసిన వీడియో ఇందులో తీయలేదు, కానీ అది కట్ చేయడం కొంచెం టైమే పట్టింది కాబట్టి నేను తీయలేదు. కట్ చేయడం చాలా ఈజీ. కట్ చేసుకున్నాను. తర్వాత రౌండ్ షేప్ కట్ చేసుకున్నాను. నా హ్యాండ్ తోటి హ్యాండ్ షేప్ కూడా కట్ చేసేసుకున్నాక అలాగే దాని మీద చార్ట్ని కూడా అతికించేసుకున్నాను. అతికించాక మంచి కలర్స్ తోటి మనం బటర్ఫ్లై మీద పెయింటింగ్ అనేది వేసుకోవచ్చు. మనకు నచ్చిన కలర్స్ తోటి నచ్చిన విధంగా పెయింటింగ్ అనేది వేసుకోవచ్చు. నేనైతే ఈ వీడియోలో చూపించినట్టుగా చాలా బాగా వేసాను. మీరు కూడా అలాగే వేయండి, చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. ఫస్ట్ అయితే ఒక బ్లాక్ కలర్ తీసుకున్నాను. బ్లాక్ కలర్ తీసుకొని చుట్టూ వేసేసాను. బటర్ఫ్లైకి చుట్టూ వేసేసాక తర్వాత బ్లూ కలర్ అని మధ్యలో కొంచెం చుట్టూ వేసేసాక మళ్ళీ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. పెయింటింగ్ మొత్తం అయిపోయాక మధ్యలో డాట్స్ లెక్క వేసుకోవాలి. బటర్ఫ్లైకి డాట్స్ ఉంటాయి కాబట్టి డాట్స్ వేసేసుకోవాలి. తర్వాత ఇది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ కూడా అలానే పెయింటింగ్స్ అనేది వేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. నేను ఫస్ట్ బ్లాక్ కలర్, ఆ తర్వాత వైట్, ఆ తర్వాత ఆరెంజ్, ఇలా అన్ని కలర్స్ అనేది యూస్ చేసి మంచి డిజైన్స్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా వేసాను. మంచిగా వాల్ హ్యాంగింగ్కి మంచిగా అనిపిస్తుంది. మనం స్వయంగా తయారు చేసుకున్న హోమ్ డెకరేషన్ ఐటమ్స్ మన ఇంట్లో పెట్టుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. అందుకనే నేను కూడా నాకు కావాల్సిన హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ నేనే తయారు చేసుకుంటున్నాను. వాటిని చూసినప్పుడల్లా నాకు చాలా చాలా సంతోషం వేస్తుంది. అలాగే మన పిల్లలు కూడా చాలా సంతోషపడతారు దాన్ని చూసి. మనం చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే మన ఇంట్లో ఎంత బాగుంటుంది కదా. ఇంట్లో చాలామంది హౌస్ వైఫ్స్ ఇంట్లో ఖాళీగా ఉంటారు. ఖాళీగా ఉండి ఏం చేస్తామండి, ఇలాంటివి కొన్ని మన చేతితో మనం తయారు చేసుకుంటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే టైంపాస్ అయినట్లు కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. పెయింటింగ్ మొత్తం అయిపోయాక దాన్ని ఎలా అటాచ్ చేశాను, నేను ఎలా దారంతో కట్టాను అనేది చూసేసేయండి. ఈ వీడియో చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి ఎలా కట్టానో అంత క్లారిటీగా కనిపించదు మీకు. నేనైతే చెప్తాను. ఒక సూదైతే తీసుకోండి, దారాలు తీసుకోండి, మధ్యలో డాట్స్ అక్కడక్కడ డాట్స్ పెట్టి, పైన కింద డాట్స్ పెట్టి నాలుగింటిని వరుసగా కట్టేసేయండి. చాలా బాగుంటుంది. మధ్యలో మీకు కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా, కుందన్స్, అది కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది.
చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఎలాగైతే కట్టానో ఎలా చేశానో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మన ఇంట్లో వాల్ హ్యాంగింగ్ లెక్క చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.